చేసినటువంటి జెడ్పీటీసీలు, ఎంపీపీలు, ప్రజాప్రతినిధులు, అధికారులందరూ కూడా నమస్కారం తెలియజేస్తా ఉన్నాం. ఇప్పుడు ప్రతి మీటింగ్ లో వాళ్ళ మంచినీళ్ళ కోసమో లేకపోతే పశువు నీళ్ళ కోసమో మాట్లాడటం, వాళ్ళు అడగటం, మీరు ఏదో సమాధానం చెప్పేసి వెళ్ళిపోవడం, మళ్ళీ 3 నెలలకు 4 నెలలకు వచ్చి అది రిపీటెడ్ గా ఇదే అవుతుంది కానీ ముందుకెళ్లే పరిస్థితి కనిపించదు. ఈ ప్రాంతంలో కొంతవరకు బెటర్ ఉన్నా కానీ ఉమ్మడి జిల్లాలో పశ్చిమ ప్రాంతంలో తీవ్ర కరువు పరిస్థితి సంగతి అందరికీ తెలిసిన విషయం. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏమవుతుందంటే రాజశేఖర రెడ్డి గారు ఆ ప్రాంతాన్ని మొత్తం కూడా ఏదో సస్యశ్యామలం చేయాలని చెప్పి వెలుగొండ తీసుకొస్తే దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు టైం వచ్చినప్పటికి పూర్తి చేయడం జరిగింది. దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు మీకు ఏదైతే జలజీవన విషయంలో వెలుగొండ నుంచి మొత్తం లింకులు పెట్టి మీకు మొత్తం ప్రాజెక్టులు వస్తా ఉన్నాయి. అసలు ప్రాజెక్టుగా నీళ్లు నిలపకుండా మీరు ఎన్ని పైప్ లైన్లు వేసి ఏం చేసినా అయ్యే పని కావాలి. మళ్ళీ మా డిపార్ట్మెంట్ కాదని మీరు, వాళ్ళు వచ్చి మా డిపార్ట్మెంట్ కాదని వీళ్ళు ఎన్ని కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇరిగేషన్ వాళ్ళు మీరు కోఆర్డినేట్ చేసుకొని చేస్తేనే అది అవుతుంది. ఎక్కడైనా చెరువు నుంచి లింక్ ఇవ్వడానికి సాగర్ వాటర్ కానీ ఏ నీళ్ళైనా సరే అన్ని డిపార్ట్మెంట్లో కోఆర్డినేట్ చేసుకొని చేస్తే అవుతుంది. కానీ మీరు అది వాళ్ళది, ఇది మాది, ఆ చెరువు మాకు రాదు, ఇది మీకు మాకు రాదు అంటే కరెక్ట్ కాదు. అది ఇంకోటి ఏదైతే ఆ రీహాబిలిటేషన్ ఉందో ఆ 1000 కోట్ల రూపాయలు ఇచ్చి ప్రాజెక్ట్ గతంలో అయిపోయింది, జాతికి అంకితం చేయడం కూడా అయిపోయింది. ఆ రీహాబిలిటేషన్ 1000 కోట్లు ఇచ్చేస్తే వాళ్ళు ఖాళీ చేస్తారు, నీళ్ళు నిలబెట్టడానికి అవకాశం ఉంటుంది. మీరు చేసే జలజీవన మిషన్ కూడా ఉపయోగం ఉంటుంది, నీళ్ళు వస్తే మీరు ఇవ్వగలుగుతారు. వాటిని దృష్టిలో పెట్టుకొని మీరు పూర్తి స్థాయిగా ప్రణాళిక సిద్ధం చేసుకున్నప్పుడు టెంపరీ కాదు, ఇంకా ఇప్పటికే 75 ఏళ్ళు అయింది. రాబోయే రోజుల్లో అయినా సరే పూర్తి స్థాయిగా పర్మనెంట్ సొల్యూషన్కి మీరు ప్రణాళికలు చేసుకొని ముందుకు పోండి. ఒకటి. రెండోది, ఇందాక మా జడ్పీటీ సభ్యులు మాట్లాడారు, ఎందుకంటే సమ్మర్ చాలా ఈ సంవత్సరం చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చే కదా, పశువులు కానీ మీకు ఇంకా నల్లమల ఫారెస్ట్ ఏరియాలో యానిమల్స్ కానీ చాలా ఇబ్బంది పడే పరిస్థితులు ఉన్నాయి. మీరు దయచేసి కొంచెం దృష్టి పెట్టండి. మీరు ప్రజాప్రతినిధులకు ఎలాగో ప్రజా సమస్యల పట్ల ఇంట్రెస్ట్ లేదు కనపడుతుంది. 2 సంవత్సరాల్లో ఈ జిల్లాలో ఉండే గెలిచిన ఎమ్మెల్యేలు, ప్రజలు ఓట్లేసి గెలిచిన ఎమ్మెల్యేలు ఎన్ని మీటింగ్లకు వచ్చారు, ఎన్ని మీటింగ్లకు హాజరయ్యారు, ప్రజా సమస్యల మీద ఎన్నిసార్లు చర్చించారు, వాళ్ళకి ఎలాగో చిత్తశుద్ధి లేదు. ఏదో గాలికి వచ్చేసాం, లేదా ఈవీఎం నైట్ నొక్కుంటే అయిపోయింది, గవర్నమెంట్లోకి వచ్చేసాం అయిపోయింది, మా పని ఇంకా జనం 5 ఏళ్ళు మమ్మల్ని చేయలేదనే ఉద్దేశంతో ప్రజాప్రతినిధులు కానీ మంత్రులు కానీ కనపడతా ఉంది. ఈరోజు ఇక్కడ బాధ్యత లేదా? సమ్మర్లో ప్రజలు ఇబ్బంది పడతారే అని జిల్లాలో అందరూ కరువు ప్రాంతం ఇది, ఈ జిల్లా వెనకబడ్డ ప్రాంతం అని చెప్పే బాధ్యత ఇద్దరు మంత్రులు ఉన్నారు, ఈ జిల్లాలో ఎమ్మెల్యేలు ఉన్నారు, లేదా వాళ్ళకి పోతే అధికారుల విషయానికి వచ్చేటప్పటికి వాళ్ళే పట్టించుకోలేదు, మాకెందుకనే పరిస్థితిలో మీరు. ఇది మంచి పద్ధతి కాదు. అసలు శాసన వ్యవస్థనే అవమానిస్తున్నారు మీరు. కాకపోతే వాళ్ళు మాట్లాడింది హార్ష్గా ఉందనే కానీ మీ కార్యనిర్వాహక వ్యవస్థ మాత్రం మీకు బాగానే ఉంటుందా? శాసన వ్యవస్థ ఎందుకంత గౌరవం లేదు మీకు? ఇప్పుడు వాళ్ళు అడిగిన గౌరవ వేతనం మాత్రం జీతాలు కాదు, వాళ్ళు ఒకటో తారీఖు మీరు జీతాలు తీసుకుంటారు కదా, ప్రభుత్వం మీకు ఇస్తుంది కదా. 3,50,000 కోట్లు అప్పులు తెచ్చారు. ఏం చేశారు 3,50,000 కోట్లు? అసెంబ్లీలో అడిగితే సమాధానం లేదు. నేను డిఎస్సీ అయితే సీఓ గారు ఏం చెప్పారు సార్, మీరు టోకెన్ పంపించున్నాను వాళ్ళు వస్తానని చెప్పారు. ఏం టోకెన్ అది? కలెక్టర్ గారు అడిగారు స్వయం మిమ్మల్ని. టోకెన్ లేవుతుంది, 2 సంవత్సరాలు టోకెన్ లేవయా? వాళ్ళ గౌరవ వేతనం కూడా అడుక్కోవాలా? వాళ్ళు మర్యాద ఉండదా? శాసన వ్యవస్థ అంటే ఎంపీగా రాష్ట్రపతి దగ్గర నుంచి ఇక్కడ దాకా మొత్తం సర్పంచ్ దాకా శాసన వ్యవస్థే. మీరు సర్పంచ్ అయితే ఒక రకంగా, ఎంపీటీ అయితే ఒక రకంగా, జడ్పీ ఒక రకంగా బిహేవ్ చేస్తారా? ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ వాళ్ళ బాధ్యత మాత్రమే. ప్రజాస్వామ్యంలో 4 పిల్లల్లో ఏదైతే మీడియా ఒకవైపు, న్యాయ వ్యవస్థ ఒకవైపు ఉందో, కార్యనిర్వాహక వ్యవస్థ లాగా శాసన వ్యవస్థ ఉంది. అలాంటి శాసన వ్యవస్థ మీరు అవమానిస్తారా? 2 సంవత్సరాల చేతి వాళ్ళకి గౌరవం ఎవరా? ఎన్ని మీటింగ్లో చెప్పాం, ప్రతి డిఎస్సీలో మాట్లాడుతున్నా, కౌన్సిల్లో మాట్లాడా. అసలు ఆ మంత్రి నిద్రపోతున్నాడు ఎక్కడ కూర్చొని, ప్రశ్నిస్తా నడిపోయాడు. రాష్ట్రంలో ఎంపీడీసీలు, జెడ్పీడీసీలు ఎంతమంది ఉన్నారు? ఎవరికైనా ఇచ్చారా? 3,50,000 కోట్లు అప్పు తెచ్చింది ప్రభుత్వం. ఏమైపోయిన డబ్బులన్నీ? గౌరవ వేతనాలు దిక్కులేదా? వాళ్ళ ప్రజా సమస్యలు మీటింగ్ ద్వారా ఏంటిది అడిగితే వాళ్ళ మీద మాట్లాడించాలి కదంటారా? ప్రజలు ఆవేదనే వాళ్ళు ఉంటేనే వాళ్ళు ప్రజాప్రతినిధులు, ప్రజలు ఎన్నుకోబడే వాళ్ళు కూడా కొంచెం మర్యాద ఇవ్వండి, శాసన వ్యవస్థకు కూడా గౌరవం ఇవ్వండి. ఈరోజు ఇక్కడితో పోతుంది, మంచి పద్ధతి కాదు. ఎన్నో మీటింగ్లు 2 సంవత్సరాలు అడుగుతున్నామో, నేను ప్రతి మీటింగ్ అడుగుతున్నా, మీరు ఇదే సమాధానం చెప్తున్నారు. ప్రజా సమస్యలు మాట్లాడితే వాళ్ళు వచ్చారు, వాళ్ళు జీతాలు అడగలేదు, గౌరవం అవుతున్నాము. దయచేసి మీరు అగౌరవంగా మాట్లాడదు సీఓ గారు. మీకు మొన్న జిల్లా బాపట్ల కలెక్టర్ అడిగితే మీరే చెప్పారు సమాధానం. టోకెన్ పంపించున్నారు సార్, మీరు కలెక్టర్ గారు టోకెన్ ఇచ్చారా? మా కలెక్టర్ గారు తెప్పించి ఇచ్చారా చెప్పండి. కౌన్సిల్ అడిగితే అసలు మంత్రి రాడు సమాధానం చెప్పడం. ఆయన పంచాయతీ శాఖ మంత్రి ప్రజలు మోసం చేసి
అబద్ధాలు ఆడి పథకాలని చెప్పి కోట్లు వేసుకొని గెలిచారు. ఈరోజు ఎక్కడ పడుకోవాలో తెలియట్లేదు. ఒక మంత్రి టీం ఏమో సింగపూర్ పోయింది ఏం చేయడానికో. ఇలా కరువు బట్టి ఇప్పుడు మేము అడుగుతున్నాం. మొన్న కరువు వచ్చింది, మొన్న తుఫాన్ వచ్చింది కదా, పంట నష్టపరిహారం ఇచ్చారు జిల్లాలో. ఎక్కడ అధికారం వ్యవసాయ శాఖ వాళ్ళు పంట నష్టపరిహారం ఏం ఇచ్చారు చెప్పండి. అక్కడ 100 తుఫాన్ వచ్చింది, ఎన్నో తుఫాన్లు వచ్చింది, దిక్కు లేదు, అడిగేవాళ్ళు లేరు. ఒక పక్క పిచ్చర్ మీద అల్లాడిపోతున్నారు, ఒక పక్క రైతులు అల్లాడిపోతున్నారు. ఇప్పుడు డీజిల్ లేదు, మళ్ళీ 2 రోజులు 3 రోజులు పెంచారంట. ఇంకా 950 రూపాయలు సిలిండర్ పెంచారు. డొమెస్టిక్ సిలిండర్ పెంచడానికి గ్యారంటీ ఏంటి? ప్రజా సమస్యలు మాట్లాడడానికే వాళ్ళు వస్తారు. వాళ్ళు ప్రజల చేత ఎందుకో కూడా వచ్చారు రాజ్యాంగబద్ధంగా. వాళ్ళు ఆశామాషి రాలేదు ఇక్కడికి. అధికారంలో గవర్నమెంట్ వేరే అయితే ప్రజాపాలన మర్యాద. పార్లమెంట్లో వేరే పార్టీలో ప్రజా ఎంపీలు పోతే వాళ్ళకి గౌరవం లేదా, మర్యాద లేదా? రాష్ట్రపతి దగ్గర నుంచి చట్టం పవర్ నెంబర్ దాకా ఒకటే న్యాయం ఉంటుంది, ఒకటే హక్కు ఉంటుంది, ఒకటే బాధ్యత ఉంటుంది. కాకపోతే ఎవరి ప్రాధాన్యతను బట్టి, ఎవరి రోల్ని బట్టి వాళ్ళు యాక్ట్ చేస్తారు ఇక్కడ. అంతేగాని శాసన వ్యవస్థను మాత్రం దయచేసి మీరు ఇంకోసారి అవమానకరంగా ఎవరు మాట్లాడినా ఒప్పుకోము. మీరు ఏదో మీకు ఉద్యోగం వచ్చింది, మీరు 30 ఏళ్ళు ఉంటారు, కానీ వీళ్ళు అది కాదు కదా. 5 ఏళ్ళు మళ్ళీ వాళ్ళు ఎలక్షన్ పోవాలి, ప్రజల మళ్ళీ ఆహ్వానం తెప్పించుకొని మళ్ళీ రావాలి. వాళ్ళ సమస్యలు మాట్లాడితే అవి ఎన్ని మీటింగ్లు అయినా కానీ ఈరోజు దిక్కులేదు. ఇది మంచి పద్ధతి కాదు, ప్రభుత్వానికి మంచి పద్ధతి కాదు. మేము ఎన్నిసార్లు ఎండగడతాం నా అసెంబ్లీలో, కానీ పట్టించుకోవడం. ఈరోజు జిల్లా డిఆర్సీ మీటింగ్ అండి. జిల్లా ఏర్పడి 8 రోజులు అయింది, కొత్త జిల్లా వచ్చి 8 రోజులు అయింది. మార్కాపురం జిల్లా డివిజన్ అయ్యి ఇప్పుడు 4 నెలలు 5 నెలలు వచ్చింది. మే 2వ తారీఖు. మరి 5 నెలలు డిఆర్సీ మీటింగ్ పెట్టారా? ఎందుకు పెట్టలేదు? 3 నెలలు డిఆర్సీ మీటింగ్ పెట్టాలి కదా. మంత్రులు ఏమైపోయారు? బాధ్యత లేకుండా ఈ ప్రభుత్వంలో ప్రజాప్రతినిధులు కానీ అధికారులు ప్రవర్తిస్తున్నారు. తీవ్రంగా నిరసన వ్యక్తం చేస్తున్నారు. దాన్ని పట్టుకొని మీరు వాళ్ళు వేరే రకంగా మాట్లాడడం మాత్రం కరెక్ట్ కాదు. ఈ సమస్యలన్నీ ఇన్ని ఇబ్బందులు పెట్టుకొని, ఇంత ఇబ్బందుల్లో ఇంత కరువు పెట్టుకొని, పరిశ్రమలో ఒక పక్క కుంటుపడుకొని, ఒక పక్క ఫిషింగ్ హార్బర్లను కుంటుపడుకొని, ఏది ఒక అడుగు ముందుకు వెళ్ళిన పరిస్థితులు ఈ 2 సంవత్సరాల నుంచి ప్రభుత్వం ఉంది. కానీ 3,50,000 కోట్ల అప్పులు తెచ్చుకొని ఈరోజు ప్రభుత్వం నడుపుకుంటా ప్రజల సమస్యలు గాలి వదిలేసి, ప్రజా సమస్యలకు గౌరవం లేదు, మర్యాద లేదు. మళ్ళీ వచ్చినప్పటికీ ఎవరిసే మాట్లాడతారా? ఇది కరెక్ట్ కాదు. దయచేసి ఇంకోటి, ఈ జిల్లాలో డిఓ గారు ఎక్కడున్నారు? డిఓ గారు వచ్చారా? డిఓ గారు ఎక్కడ? డిఓ గారు అడుగుతున్నాం. ఇది ఏదైతే తల్లికి వందనం ఉందో మీరు జిల్లాలో అర్హత ఎంతమందికి వచ్చింది, ఎంతమందికి ఇచ్చారో చెప్పండి. డేటా ఉందంటే తల్లికి వందనం ఎంత బాధ్యత చెప్పండి. ఎన్నింటికి మీటింగు? డిఓ గారు, విద్యాశాఖ డిఓ గారు ఇప్పుడు మీటింగ్ రాలా, మాకే సమాధానం లేకుండా మేము తల్లికి వందనం వచ్చామని చెప్తారు. కుటుంబాలు అంతమందికి అర్హత వచ్చిన ఎంతమందికి ఇచ్చాము, ఎంతమందికి ఇవ్వలేదు, ఎందుకు ఇవ్వలేదు? మనం బాబా డిఎస్లు అడిగారు, మీరు కూడా ఉన్నారు కదా. దాదాపు 9,415 మంది పిల్లలు మేడం 5 నియోజకవర్గాలు ఇదే జిల్లాలో, బాపట్ల జిల్లాలో, కొత్త జిల్లాలో ఉండే 5 నియోజకవర్గాల్లో 9,415 మందికి తల్లికి వందనం నిధులు మీరు ఇవ్వలేదు. ఆ రోజు ఏం చెప్పారు డిఓ గారు? నిధులు లేవు, మేము నిధులు రాగలిస్తామన్నారు. ఎక్కడ? మళ్ళీ ఇప్పుడు 8 నెలలు అయింది. ప్రకాశం జిల్లా పరిస్థితి ఏంది, మార్కాపురం జిల్లా స్టూడెంట్స్ పరిస్థితి ఏంది? ఈరోజు కనీసం తల్లికి వందనం మీరు పథకాలు అమలు చేసింది 2-1. ఆ 2-1లో కూడా సరిగా ఇవ్వలేని పరిస్థితుల్లో ఈరోజు ప్రభుత్వం ఉంటే, లక్షల కోట్లు తెచ్చి మా నిత్యం భారం పెడతా ఉంటే ఎవరిని అడగాలి, ఎవరు రెస్పాన్సిబిలిటీ అర్థం కాని పరిస్థితుల్లో ఈరోజు ఈ ప్రభుత్వం నడుస్తుంది. దీన్ని మా అందరి తరఫున, జిల్లా తరఫున, మా ప్రజాపాలన తరఫున తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. దయచేసి ఇప్పటికైనా కళ్ళు తెరవకపోతే రేపు ఒక్క సీటు కూడా రావు రాష్ట్రంలో. మేము చెప్తాను, ఒక్క సీటు కూడా రాదు. మనకు కుదిరింది సాయంత్రం 5 నుంచి అర్ధరాత్రి 2 గంటల దాకా పోయి లోపల నొక్కున్నారు కాబట్టి ఈ ప్రభుత్వం వచ్చింది. రేపు అడ్డం పడుకుంటాం. కాలేజీలు బ్యాగ్ ఏదో టీవీఎం బాక్సులు పెడతారో ఆ రూముల ముందు అడ్డం పడుకొని ఎవరిని అధికారులు కాకుండా చేసి మళ్ళీ ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగితే మళ్ళీ వచ్చేది మా ప్రభుత్వమే. ఆ రోజే మళ్ళీ ప్రజలందరూ న్యాయం జరుగుతుందని చెప్పి తెలియజేస్తా ఉన్నా. దయచేసి డిఓ గారిని అక్కడ డేటా ఇవ్వమన్నారు.